అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా రుచిగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చూడండి, చాలా తిక్కుగా అనేది వస్తాయి సాంబారు. ఫంక్షన్ల సాంబార్ కన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ చాలా రుచిగా చాలా బాగుంటాయి. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పైన బాండీ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్లు కందిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు, 1 అర టీ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇంట్లోనే ఈ విధంగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటే సాంబార్ అనేది చాలా రుచిగా ఉంటుంది. సాంబార్ పొడి అనేది నేను ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. బయట అనేది తీసుకురాను. చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు అనేవి 4 యాడ్ చేసుకోవాలి. 1 ఇంచి అల్లం ముక్క కూడా వేసుకుంటే సాంబార్ రుచిగా బాగుంటుంది. ఇప్పుడు అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తీసి వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మందపాటి బౌల్ అనేది సాంబార్కి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్లోకి 1 టీ స్పూన్ తాలింపు దినుసులు అనేవి యాడ్ చేసుకుందాము. 1 అర టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి అనేవి తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు. వీటిలోకి ఇప్పుడు నేను క్యారెట్, టొమాటో, దొండకాయ ముక్కలు అనేవి కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి దోసకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇందాక యాడ్ చేసుకోవడం మర్చిపోయాను నేను. సాంబార్లోకి దొండకాయ ముక్కలు, అదేవిధంగా టొమాటోలు, క్యారెట్ ముక్కలు అనేవి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. సాంబార్లోకి గుమ్మడికాయ ముక్కలు, అనపకాయ ముక్కలు ఏవైనా చాలా రుచిగా ఉంటాయి. యాడ్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని కొద్దిగా మెత్తబడేంత వరకు మూత పెట్టి అడ్డు పెట్టేసేద్దాము కొద్దిసేపు. ఇప్పుడు నేను పప్పు అనేది ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను. ఈ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అనేది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ అనేది పట్టుకొచ్చుకుంటాను. పప్పు అనేది మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా చేసుకుని యాడ్ చేసుకుంటే సాంబార్లోకి చాలా తిక్కుగా అనేది సాంబార్ ఉంటుంది. అదే మెదుపుకుంటే అంత తిక్కు అనేది రాదండి. ఈ విధంగా చేసుకుంటే సాంబార్ అనేది చాలా తిక్కుగా వస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలు అనేవి ఉడికిపోయి వచ్చినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పప్పు అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నెడు పప్పు అనేది అయ్యిందండి. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తాన్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిసేటట్టు గరిటె పెట్టి కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. కలుపుని ఇందాక గిన్నె ఉంది కదండి, మిక్సీ జార్ ఉంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకుని దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుంటే ఈ వాటర్లోనే కొద్దిగా ముక్కలు అనేవి మెత్తబడతాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. నేను చింతపండు అనేది ముందుగానే నానబెట్టుకున్నాను. ఇప్పుడు టమాటోలు, దోసకాయ వేసాం కదండి, కొంచెం పులుపు అనేవి ఉంటాయి వాటిల్లో. వాటిని చూసుకుని మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలి. ఎంత కావాలో అంత నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు రసం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ గిన్నెడు అనేది సరిపోతుంది. చూసుకుని యాడ్ చేసుకోండి.
గుమ్మడికాయ వాటిల్లో అయితే పులుపు అనేది ఉండదు. దోసకాయలు టమాటోలు అనేది పులుపు అనేది ఉంటుంది కాబట్టి తగ్గించి చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. చిక్కగా ఉన్నాయి కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. నేను కళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మరిగించుకోవాలి వీటిని. ఇప్పుడు దీనిపైన మూత అనేది పెట్టుకుందాము. మూత అనేది ఇలా పెట్టుకోవాలి. కొద్దిగా ఖాళీ వదిలిపెట్టి మూత పెట్టుకోవాలి. పెట్టుకుంటే అవే పొంగు అనేది వస్తాయి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు పొంగు వస్తున్నాయి. ఒకసారి కలిపి చూద్దాము. లోపలే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి. కలుపుని తెరిలేటప్పుడే మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకున్నాను. ఆ పొడి అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. మసాలా అనేది ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పొడి అనేది నేను 2 టీ స్పూన్ల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. సాంబార్లోకి బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. అప్పుడే ఇవి సాంబార్ అవుతాయి. మనం చింతపండు పులిహోర చేసుకునేటప్పుడు చింతపండు పులుసులో బెల్లం ఎలా యాడ్ చేసుకుంటాం అలానే ఈ సాంబార్లో కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 టీ స్పూన్నర కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కలుపుకుంటున్నాను. ఇవి కొద్దిగా మరిగించుకోవాలి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే మరిగిపోతాయి. ఇప్పుడు అయిపోయాయండి. అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా తిక్కుగా అనేది వచ్చాయి. ఈ సాంబార్ అనేవి రైస్లోకి అలానే ఇడ్లీలో కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. చివరిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నా దగ్గర అయితే లేదండి, అందుకని యాడ్ చేయలేదు. మీరు యాడ్ చేసుకోండి, చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.